తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయా? కిషన్ రెడ్డిని మరోసారి రాజాసింగ్ టార్గెట్ చేస్తున్నారా? తెలంగాణలో బీజేపీ బలోపేతం చేయడం కంటే తననే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని రాజాసింగ్ మరింత ఆవేదన చెందుతున్నారంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. తన సమస్యలను చెప్పినందుకు తనకు టైం ఇవ్వాలని చెప్పి రాజాసింగ్ వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. పర్సనల్గా కలిసి తన సమస్యలు చెప్పాలనుకుంటున్నానని రాజాసింగ్ వెల్లడిస్తున్నారు. టైం ప్లేస్ చెప్తే ఎక్కడికైనా వస్తానని రాజాసింగ్ వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం అవసరమని చెప్పి రాజాసింగ్ వెల్లడించారు. వ్యక్తిగత విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేద్దామని చెప్పి రాజాసింగ్ పిలుపునిచ్చారు. నిన్న రాజాసింగ్పై కిషన్ రెడ్డి సెటైర్లు వేయడంతో ఇదే నేపథ్యంలో రాజాసింగ్ ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేయడం జరిగింది. తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే రాజాసింగ్ సీనియర్ నాయకుడని, తనను సామాన్య కార్యకర్తను అని పేర్కొనడమే కాకుండా తాను కేవలం రాజాసింగ్ చెప్పినట్లు మాత్రమే పాటిస్తామని రాష్ట్ర కమలం పార్టీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీ శ్రేణుల్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారుతోంది. ఈ సందర్భంగా రాజాసింగ్ స్పందిస్తూ వ్యక్తిగత విభేదాలన్నీ విడిచిపెట్టి ఐక్యంగా లక్ష్య సాధన కోసం మనమందరం కూడా పనిచేయాలని బీజేపీ హైకమాండ్ని కూడా కోరుతున్నట్లుగా తెలుస్తోంది. మీరు ఎప్పుడు కలుస్తానని చెప్తే అప్పుడు వచ్చి కలుస్తాను అని చెప్పడం జరిగింది. పార్టీలోని ప్రతి ఒక్కరూ కూడా అందరూ బాగుండాలని, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనేదే తన వ్యక్తిగత ఉద్దేశమని, అంతే తప్ప వ్యక్తిగత లబ్ధి కానీ పదవులు కానీ ఏమాత్రం తనకు అక్కర్లేదని, దానికోసం అతను ఎప్పుడు కూడా ఆశించట్లేదని చెప్పి కూడా రాజాసింగ్ చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే పార్టీని బలోపేతం చేయడం కోసం అంకిత భావంతో ఇంతకాలం పనిచేశారని చెప్పి రాజాసింగ్ ఒక రకంగా సంజాయిషి కూడా చెప్పుకురావడం ఇది గమనార్హమైన విషయమే అని చెప్పుకోవచ్చు. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించడంపై దృష్టి పెట్టడానికి బదులుగా పార్టీకి తాను ఇంతకాలంగా ఒక ఎమ్మెల్యేగా, ఒక బీజేపీ పార్టీ కార్యకర్తగా కూడా ఎంతో నిస్వార్థ సేవ చేసినప్పటికీ కూడా తనను మాత్రమే కేవలం లక్ష్యంగా చేసుకుని, తనను మాత్రమే కేవలం టార్గెట్గా చేసుకుని అనేక రకమైనటువంటి అడ్డంకులు సృష్టించడం, తనకు వ్యక్తిగత అభివృద్ధి కానివ్వండి, అలాగే రాజకీయ పురోభివృద్ధి కానివ్వండి, ఇవన్నిటికీ కూడా అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని చెప్పి రాజాసింగ్ ఘాటుగా కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఒక పార్టీ కార్యకర్తను ఇబ్బంది పెడితే ఏం లాభమని, ఇది పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుందా, దీనివల్ల ఏమైనా ప్రయోజనమా అని చెప్పి రాజాసింగ్ చాలా సూటిగా కూడా కొంతమందిని ప్రశ్నించడం జరిగింది. తాను ఎప్పుడూ పార్టీకి అనుకూలంగా నిలబడ్డానని, అలాగే ఇదే రోజు కూడా తాను కోసం కాకుండా పార్టీ ఐక్యత కోసం పనిచేస్తున్నానని చెప్పి రాజాసింగ్ మరొకసారి నొక్కి వెక్కడించారు. అలాగే లక్షలాది మంది కార్యకర్తల మనోబలాన్ని కాపాడుకోవడం కోసం తాను మాట్లాడుతున్నానని కూడా ఈ సందర్భంగా రాజాసింగ్ చెప్పుకురావడం జరుగుతూ ఉంది. అలాగే కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానని, కొంచెం సమయం తనకు కోసం కేటాయించమని, వ్యక్తిగతంగా తనను కలిసి తనకు ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ అడ్డంకులు కానివ్వండి, ఆ ఇబ్బందులు కానివ్వండి, అలాగే తన వ్యక్తిగత ఘోష అంతా కూడా వెలిపించే అవకాశం తనకు ఇవ్వండి అని చెప్పి తను ఒక రకంగా మొరపెట్టుకుంటున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. అలాగే పార్టీ పరంగా కానీ అంతర్గతంగా కానీ ఏమైనా సమస్యలుంటే వాటన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించుకుని వాటన్నింటినీ కూడా ఒక పరిష్కార మార్గం దిశగా కూడా నడిపిద్దాము, కాబట్టి తనకు కొంత వ్యక్తిగతంగా సమయం కేటాయించండి అని చెప్పి తాను వ్యక్తిగతంగా కిషన్ రెడ్డికి, అంటే కేంద్ర మంత్రి అలాగే రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే కిషన్ రెడ్డి ఎప్పుడు ఎక్కడికి రమ్మని నిర్ణయిస్తే తాను అక్కడికి వచ్చి ఈ సమస్యలన్నీ కూడా డిస్కస్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నామని చెప్పి రాజాసింగ్ వెల్లడించడం జరిగింది. తాను పార్టీని విభజించడానికి కాదు, అందరూ కలిసి ఐక్యంగా ఉండడానికి, తమ లక్ష్య సాధన కోసం కూడా నిరంతరం పనిచేద్దామని చెప్పి రాజాసింగ్ ఇదే సందర్భంగా కేవలం కిషన్ రెడ్డిని ఉద్దేశించి మాత్రమే కాదు, పార్టీ శ్రేణులందరికీ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. అలాగే పార్టీని బలోపేతం చేయడం కోసం అంకిత భావంతో ఆయన ఇంతకాలం పనిచేశానని, అదే ఉద్దేశంతో ఇంతకాలం నుంచి కూడా అదే ఉద్దేశంతో కొనసాగుతున్నానని, బీజేపీ మరింత అధికారంలోకి రావాలని, రానున్న కాలంలో బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పి రాష్ట్రానికే నాయకత్వం వహించాలని చెప్పి తన అభిలాష వ్యక్తిత్వంగా కూడా తాను మనస్ఫూర్తిగా కోరుకున్నట్లుగా కూడా రాజాసింగ్ చెప్పే సందర్భం ఉంది. అడ్డంకులు సృష్టించడం జరుగుతోంది, అయితే ఈ అడ్డంకులన్నీ కూడా త్వరలోనే పక్కకి పెడతాను అని చెప్పి కూడా ఒక రకమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. అయితే దీనిపై మనకి దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమంటున్నారో వినే ప్రయత్నం చేద్దాం. రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళ మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా వాళ్ళ మాటలు వింటాము, వాళ్ళ మాటలను గౌరవించి తప్పకుండా చర్చిస్తాము. చాలా పార్టీ కోసం సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మేమంటే మా సాధారణ కార్యకర్తలు.
రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళ మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా వాళ్ళ మాటలు వింటాము, వాళ్ళ మాటలను గౌరవించి తప్పకుండా చర్చిస్తామని. చాలా పార్టీ కోసం సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మేమంటే మా సాధారణ కార్యకర్తలు. రైట్, ఇక ఇదే విషయంపై స్పందించడానికి మా రిపోర్టర్ శ్రీధర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీధర్, ముఖ్యంగా చెప్పండి, రాజా సింగ్ చెందుతున్నటువంటి ఆవేదన వెనుక ఆంతర్యం ఏమై ఉంటుంది? ముఖ్యంగా ఆయన ఏమంటున్నారు? ఒకవైపు కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల పట్ల కూడా రాజా సింగ్ రాజీకి వచ్చారని పార్టీలో చర్చ జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే రాజా సింగ్ ఇన్ని రోజుల్లో ఒకవైపు కిషన్ రెడ్డిని ప్రతి విషయంలో కిషన్ రెడ్డికి అడ్డు చెప్తూ ప్రశ్నిస్తూ కూడా వచ్చినటువంటి సందర్భం కూడా చూసాము. తాజాగా విడుదల చేసినటువంటి మీడియా ప్రకటన ఏదైతే ఉందో తను వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఒకవైపు దూషించడం లేదు, తన ఉన్నటువంటి సమస్యలు చెప్పేందుకు కూడా కిషన్ రెడ్డి టైం ఇస్తే తను సీనియర్స్ అందరిని తీసుకొచ్చి కూడా ఒకవైపు కూడా ఆమెకు అటు కిషన్ రెడ్డితో కూడా వివరిస్తానని చెప్పి కూడా రాజా సింగ్ అనడమే కాకుండా తనను అన్ని సమస్యలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వదిలేసి తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారంటూ కూడా రాజా సింగ్ ఆ మీడియా ప్రకటనలో పేర్కొనడం ఏదైతుందో ఒకవైపు రాజా సింగ్ కిషన్ రెడ్డిపై కూడా అలక అలాగే కోపం అనేది కూడా పోయిందా అనే అంశం కూడా బీజేపీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాజా సింగ్ టైం అడిగారు మరి కిషన్ రెడ్డి. నిన్న కూడా చూసాం రాజా సింగ్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన చాలా సీనియర్ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆయన చెప్పినట్టు మేము వింటామని కిషన్ రెడ్డి ఎప్పుడైతే చెప్పారో అది విన్నటువంటి రాజా సింగ్ వెంటనే ఈ రోజు కూడా దీనిపైన ప్రకటన చేయడం అనేది ఒకవైపు పార్టీలో చర్చనీయ అంశంగా మారడమే కాకుండా ఇద్దరు నేతల మధ్య ఏదైతే ఉందో ఉన్నటువంటి విభేదాలు కూడా ఒకవైపు పక్కన పెడితే పార్టీకి లాభం అని కార్యకర్తలు కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో రాజా సింగ్ అందులోనే రాజీకి వస్తుంది మరికొన్ని ప్రశ్నలు కూడా సంధించినటువంటి సిచ్యువేషన్ కూడా. ఎందుకంటే రాజా సింగ్ కు సంబంధించినటువంటి అంశాల్లో తనను టార్గెట్ చేస్తున్నారని ఏదైతే ఉందో దాన్ని కూడా కిషన్ రెడ్డిని ప్రశ్నించడమే కాకుండా తనపై టార్గెట్ చేస్తే ఏమొస్తుంది, తెలంగాణ సమస్యలన్నీ కూడా పక్కకు వదిలేసి తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నిస్తూనే ఇది ఒక వ్యక్తి మీద టార్గెట్ చేస్తే కరెక్ట్ కాదు, తనకు సంబంధించి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అవసరం ఉంది, దానికోసం మన వ్యక్తిగత ఒకరిపై ఒక విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడదామని రాజా సింగ్ చేసినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మరి వాటి మీద కిషన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాల్సి ఉంది. రాజా సింగ్ చూసాం రాజా సింగ్ గెలిచినప్పటి నుంచి గత కొంతకాలం కూడా పార్టీ పైన ఇక్కడ ఉన్నటువంటి నాయకుల పైన కేవలం రాష్ట్ర పార్టీ పైన కొన్ని విమర్శలు చేస్తున్నారు. గతంలో పాత సామాన్లు అంటూనే కిషన్ రెడ్డి పైన మేకప్ మ్యాన్ అంటూ కూడా వ్యక్తిగత విమర్శలు చేశాడు. మొన్న అటు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు కూడా కిషన్ రెడ్డిని కొన్ని విజ్ఞప్తులు చేస్తే అసలు చెవులు లేని వారికి ఏం చెప్పినా కూడా వినపడదు, అటువంటి వ్యక్తి దగ్గర మీరు విజ్ఞప్తి చేస్తున్నారు అనేది ఏం వినబడదు, మీరు ఎంత చెప్పినా వేస్ట్ అనేటువంటి పర్సనల్ ఎజెండా ఏదైతే ఉందో కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నటువంటి పర్సనల్ ఎజెండాతో రాజా సింగ్ ముందుకు వెళ్లడం, దాని మీద కిషన్ రెడ్డి స్పందించడం, వెంటనే రాజా సింగ్ స్పందించడం ఏదైతే ఉందో అది ఆ ఎపిసోడ్ కు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఎపిసోడ్ కు తెరపడిందా అని ఒకవైపు క్వశ్చన్ మార్క్ వస్తుంది. మరొక వైపు రాజా సింగ్ ప్రస్తుతం అడుగుతున్నటువంటి తనపై వ్యక్తిగతంగా ఇందాక చెప్పుకున్నట్టు మీరు చెప్పినట్టు కూడా వ్యక్తిగత ఎజెండా ఏదైతే ఉందో తనపై చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ వాటిని కానీ మరి కిషన్ రెడ్డి నిజంగానే ఆయనకు టైం ఇచ్చి ఏం మాట్లాడతారు, ఒకవేళ రాజా సింగ్ తో పార్టీకి సంబంధించి రాజా సింగ్ వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు డ్యామేజ్ చేస్తున్నాయి కాబట్టి కవిత విషయంలో కూడా చూస్తాం, కవితకు సంబంధించి ఒక విధంగా కవిత ఒకటి చెప్తే బీజేపీతో కలిసి చేస్తుందంటే రాజా సింగ్ అవును బీజేపీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ చెప్పినట్టే ఆ నేతలకి టికెట్లు ఇస్తారన్న అంశం పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. ఈ అంశం కూడా నేషనల్ పార్టీ వరకు వెళ్ళినటువంటి ఇష్యూ కాబట్టి మరి రాజా సింగ్ కిషన్ రెడ్డిలా భేటీ అయ్యి సమయం ఇస్తే మాత్రం డెఫినెట్ గా అది బీజేపీకి సంబంధించి మంచి రోజులే, అవి పార్టీని మరింత బలోపేతం చేస్తాయని చెప్పి కూడా బీజేపీ కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. యజ్ఞ రైట్ శ్రీధర్, అయితే ముఖ్యంగా రాజా సింగ్ ఇక్కడ ప్రస్తావించడం జరిగింది, కొన్ని సమస్యలు కూర్చుని మాట్లాడుకుందాము, అలాగే దానికోసం టైం ఇవ్వండి అని చెప్పి. అవి ఏ రకమైన సమస్యలు అయి ఉంటారు? ఇది బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యల గురించి అంటారా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు అంటారా? దీనిపై ఎలా చూడొచ్చు? ఎందుకు తెలంగాణలో పార్టీ అధికారంలోకి రాకుండా పోతుంది, ఉన్నటువంటి ఎన్నికలకు అభ్యర్థులకు సంబంధించి మెయిన్ ఎంపిక ప్రక్రియకు సంబంధించి కూడా రాజా సింగ్ చర్చిస్తారు. ఎందుకంటే చూస్తాం ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ పెట్టినటువంటి అభ్యర్థిని కూడా రాజా సింగ్ వ్యతిరేకించారు. అలాగే ఎంపీ ఎలక్షన్ గోషామాలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ వచ్చేటువంటి హైదరాబాద్ లోక్సభ స్థానం ఏముందో ఆ ప్లేస్ లో అభ్యర్థిని పెట్టినప్పుడు కూడా రాజా సింగ్ వ్యతిరేకించారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాల మీద కూడా రాజా సింగ్ చర్చిస్తారు. అలాగే పార్టీకి సంబంధించిన అంశాలు
తనకు సంబంధించి ఎందుకు వ్యక్తిగతంగా కూడా కిషన్ రెడ్డిని ఆ విధంగా ఆ మెసేజెస్ కానివ్వండి మీడియా ప్రకటనలో చేయాల్సి వచ్చిందన్న అంశాన్ని కూడా ఒకవైపు తెరలేపి వీటన్నిటి కూడా తెరదిస్తారు. ఎందుకంటే రాజాసింగ్ ఉన్నటువంటి అభ్యంతరాలు, ఎందుకంటే కిషన్ రెడ్డి కేవలం కేంద్ర మంత్రి గారు ఇక్కడ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి రాజాసింగ్ రాజీకి వస్తే మాత్రం ఒకవైపు అభ్యర్థులతో పాటు వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా నెక్స్ట్ జూబ్లీ హిల్స్ కు సంబంధించి కూడా ఉప ఎన్నిక ఉంది కాబట్టి దాని మీద కూడా ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశము, ఆ ఎన్నికకు సంబంధించిన అంశాలన్నింటి మీద కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. నిజంగానే ఒకవేళ కిషన్ రెడ్డి టైం ఇస్తే మాట్లాడితే ఏ చర్చలు జరుగుతాయనేది ఒకవైపు ఆసక్తి నెలకొనడం కూడా ఈ చర్చలు అయితే ఉండొచ్చు అని చెప్పి కూడా కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ. మొత్తం మీద నిన్న రాజాసింగ్ పై కిషన్ రెడ్డి చేసినటువంటి సెటరీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక రకంగా కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలనే బీజేపీ అంతర్గత శ్రేణుల్లో కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే ఎప్పుడైతే కిషన్ రెడ్డి రాజాసింగ్ పై చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కామెంట్స్ పై మీరేమనుకుంటున్నారు అని చెప్పి ఆర్టీవీ స్క్రీన్లో మీరు అందరూ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అంటే దెన్ స్టే క్లిక్ డౌన్ ఆర్టీవీ. రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళ మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా వాళ్ళ మాటలు వింటాము, వాళ్ళ మాటలను గౌరవించి తప్పకుండా చర్చిస్తామని. చాలా పార్టీ కోసం సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మేమంటే మా సాధారణ కార్యకర్తలు. రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళ మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా వాళ్ళ మాటలు వింటాము, వాళ్ళ మాటలను గౌరవించి తప్పకుండా చర్చిస్తామని. చాలా పార్టీ కోసం సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మేమంటే మా సాధారణ కార్యకర్తలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.